దీన్ని చూస్తూ కూర్చుంటే మనం ఇక్కడే ఉండాలి. அண்ணா இப்படி கொஞ்சம் முந்தி எல்லாரும் కదా వాళ్ళతో పాటు பழனிக்கு వెళ్ళగలమా? இப்போ முடியாது சார். இந்நேரத்துக்கு காட்டுக்குள்ள போயிருப்பாங்களே. இப்போ இருக்கிற நிலைமையில மணியன் சாரை கூட்டு போக முடியாது. நாளைக்கு வேற ஒரு டீம் போகுது. அப்படி போகணும்னா కొన్ని వస్తువులు కొనాలి తినడానికి. నిన్నొచ్చారు. ఎన్ని గంటలకి? కడ 3:09. ఏం కొన్నారు? సిగరెట్టు ప్యాడు వాంగిరుకారు. ఏమైంది సార్? వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నైట్ ఒక షాప్కి వచ్చారు. డాగ్ స్క్వాడ్ లేదా? డాగ్స్ లేకపోతే ఫుల్ స్క్వాడ్ ని తెచ్చి సర్చ్ చేయాల్సిందే. 1 మ్యాన్ షో ఆడే టైం ఇది కాదు. తర్వాత ఇక్కడ చాలా మందికి కంచా వ్యాపారం ఉంది. ఏం రిస్క్? యూ హ్యావ్ ఎనీ బ్లడీ ఐడియా ద సిచ్యువేషన్? ఐ మీన్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ ది సీఎం టు సాల్వ్ ద కేస్. 2 రోజులు ఏ నేరస్తులు పట్టుకోలేకపోయి. నౌ కాల్ ఆఫ్ యువర్ సర్చ్. నేను వేరే ఫోర్స్ రప్పిస్తాను. ఈరోజు పేపర్ ఏది? అది మూర్తి తీసుకెళ్లారు. ఎవరా మూర్తి? అతను కొండ పక్కన వ్యవసాయం చేస్తుంటాడు మేడం. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరు లేరన్నారు? ఇంక తెలంగాణకి యారు ఇల్ల మేడం. సరే, ఎవరి మొబైల్లో సిగ్నల్ ఉంది? సార్, అనురాధ సార్. సార్, నాకు 2 hours టైం కావాలి సార్. ప్లీజ్ సార్. సార్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్ సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ద సిచ్యుయేషన్ ఇస్ క్వైట్ క్రిటికల్. అన్ని సర్వే రిపోర్ట్స్ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ న్యూట్రల్ ఓట్స్ పై చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. నాకందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 7 గంటలకి దళిత్ సంఘాలు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈలోగా మనం నేరస్తులను అరెస్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు. సార్, వాళ్ళకి మొత్తం 50,000 ఓట్లు ఉన్నాయి. అందులో 90% ఎప్పుడు మనకు దక్కాల్సిన ఓట్లే సార్. సో ఇట్స్ క్రూషియల్. సార్, అనురాధ కాల్ చేశారు. నేరస్తుల గురించిన ఇన్ఫర్మేషన్ దొరికింది. దే ఆర్ వెరీ క్లోజ్ టు నాబింగ్ దెమ్ సార్. 7 గంటల లోపు ఇదంతా జరగాలి. తర్వాత మీరు నన్ను కలిస్తే చాలు. మేడం, డీజీపీ. హలో సార్, నేరస్తుల్ని లొకేట్ చేశాం. అరెస్ట్ దెమ్. అరెస్ట్ చేసే పొజిషన్ లో వాళ్ళు లేరు సార్. వాట్ ఇస్ స్టాపింగ్ యూ? సార్, మనం ఎక్కడి నుంచి మూవ్ చేసినా చూడగలే విజిబిలిటీలో వాళ్ళు ఇప్పుడున్నారు సార్. వాళ్ళ వెనక్కి అడవి ఉంది. వాళ్ళ కూడా కుక్క కూడా ఉంది. అంతేకాదు, ఆ ముగ్గురులో ఇప్పుడు ఒక్కరక్కడ లేరు. వి హావ్ టు వెయిట్ సార్. ఇంత క్రూషియల్ అయిన సిచ్యువేషన్ లో వెయిట్ చేయడం కుదరదు. ఐ నీడ్ యాక్షన్ ఇమీడియట్లీ. సార్, వాళ్ళ లోకల్ సపోర్ట్ మనతోనే ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేశాం. రేపు పొద్దున్నే వాళ్ళు పళ్ళని వెళ్ళడానికి ప్లాన్ చేశారు. కావాలంటే నేరుగా వెళ్ళి పట్టుకోవచ్చు. బట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ యూ హావ్ టు టేక్ రిస్క్. హలో హలో హలో. సార్, మనం నేరస్తులను లొకేట్ చేసాం. వాళ్ళు మన సర్వేలెన్స్ లోనే ఉన్నారు. మరి ఎందుకని అరెస్ట్ చేయలేదు? సార్, కొన్ని అడిషనల్ ఫోర్సెస్ కావాల్సి ఉంది. అందుకోసమే వెయిటింగ్.
సార్ అంత డిలే చేయడం రిస్క్. అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి లేట్ నైట్ అవుతుంది. రేపు పేపర్లో ఒక్క న్యూస్ కూడా రాదు. అది రేపు ఉదయం పోలింగ్కే నష్టం. 7 గంటలకు ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తారు. ఈలోగా ఒక మార్గం కనిపెట్టాలి. సార్ మనం ఇంకో మెథడ్లో ట్రై చేద్దాం. వాళ్ళు పోలీసులు కాబట్టి అందులోనూ రిస్క్ ఉంది సార్. అలాగే వాళ్ళతో ఒక కుక్ ఉంది. పోలీసుల ప్రెసెన్స్ వాళ్ళు ఫీల్ చేశారంటే అడవిలోకి వెళ్ళిపోతారు. అడవిలోకి వెళ్ళిపోతే వాళ్ళని ట్రేస్ చేయడం కష్టం. మనం డెడ్ లైన్స్ ని మీట్ చేయలేం సార్. సాయంత్రం లోపే వాళ్ళు తప్పించుకుని పోతే సార్ వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చిన ఆయన మన కస్టడీలో ఉన్నారు. రేపు పొద్దున పళనికి వెళ్ళడమే వాళ్ళ ప్లాన్. నేరస్తుల్ని 100% మీరు అరెస్ట్ చేయగలరా? సార్ జయం హత్య కేసులో నిందితులుగా ఉన్న 3 పోలీసులను అరెస్ట్ చేసి పోలీస్ క్యాంపు నుంచి తీసుకొచ్చిన దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ రోజు పోలీసుల కస్టడీలో ఉన్న 3ని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రత్యర్థి పార్టీలకు ఎన్నికల ముందు దొరికిన అతిపెద్ద ఆయుధం జయం హత్య కేసు. ఇలాంటి నేపథ్యంలో ఈ అరెస్ట్ అధికార పార్టీకి పెద్ద ఊరటని ఇస్తుందనడంలో సందేహం లేదు. ది థర్డ్ వన్. నేను అన్నీ వదిలే, నాకేమీ కాదులే. అయినా వాళ్ళు మా ఇంటికి వెళ్ళి ఇంత రభస్ చేస్తారని నేను అనుకోలేదు. 20 ఏళ్లుగా ఓ వేట కుక్కలా వాళ్ల కోసం పనిచేశాను. నేను నా కోసం ఏ తప్పు చేసిందే లేదు. నేను కోలుకుంటాను. తప్పించుకునే మార్గం చూడండి. ఏం చేయాలో ఆలోచించాలి. మనం ఇంక ముందుకు వెళ్ళగలమో లేదో డౌట్గా ఉంది. సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? లాబొరేటరీకి వెళ్తున్నాను రా. మూవ్. కోర్టుకు వెళ్తే మనం తప్పించుకుంటామా సార్? మనీ సార్ ఏదైనా చేస్తారు. నేను ఖచ్చితంగా ఈ పన్ను వదిలేస్తాను. సార్ 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 హలో హలో సార్, నేరస్తుల్ని